ఏ ఫర్ ఎల్లిపాయ కారంని బి ఫర్ బాబీ, పి ఫర్ పిచ్చెక్కించే స్టైల్లో సి ఫర్ చేశాడు. సింపుల్ గా 2 minutes రెసిపీని కష్టపడి 3 minutes చూడండి. వి ఫర్ వండాక మళ్ళీ పి ఫర్ పిచ్చెక్కడం, కే ఫర్ ఖాయం, ఈ ఫర్ ఏమంటారు, హెచ్ ఫర్ హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఏంటి బాబు గారు కులాసేనా అనుకుంటున్నారా? నిజమండి బాబు, ఈ వెల్లుల్లి కారం మా భీమవరంలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. మనం చేసే పద్ధతిలో తీసుకునే కొలతల్లో దుమ్ములెయ్యాలంతే. నా బ్యాచిలర్ బ్రదర్స్ మీకు కూరలు అయ్యి ఏమీ లేనప్పుడు, తక్కువ టైంలో ఏదైనా బాగా కారంగా తినాలనుకున్నప్పుడు చికెన్ మటన్ అంత కాకపోయినా ఆల్మోస్ట్ దానంత టేస్ట్ తో కిక్ మామూలుగా ఎక్కదు. సారీ పిచ్చి మామూలుగా పట్టదు. ట్రస్ట్ మీ, రెసిపీ అయితే కేకో కేక. చూసి నేర్చేసుకోండి. ఒక మిక్సీ గిన్నెలో ఓ 40 రెబ్బల వెల్లుల్లి తీసుకోండి చెప్తాను. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ సగం టేబుల్ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, కారం 4 టేబుల్ స్పూన్స్. గొడ్డు కారం ఉన్నా పర్వాలేదు, సూపర్ ఉంటది. దీన్ని ఒక 5-6 సార్లు మిక్సీలో విప్ కొట్టేయాలి. నేను జస్ట్ 3 సార్లే కొట్టాను, మిగతాది చిన్న రోట్లో దంచేస్తాను. మీరు రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు, సూపర్ టేస్టీగా అవుతుంది. సగం దాంట్లో సగం దీంట్లో ఏం అవసరం లేదు నాలాగా, జస్ట్ మీకు చూపించడానికి అలా చేశాను. సో ఒకలాగా గచ్చిరి బిచ్చిరి అంటే రగ్గడ బగ్గడలాగా దంచేసుకున్న తర్వాత, ఆహా ఏం ఘాటండి బాబు. ఈ టెక్స్చర్ వచ్చాక ఈ ముద్దని మొత్తం పక్కకు పెట్టేసుకొని జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, కొద్దిగా చిరుపురులాడినప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా లటా పటా కొట్టుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా వేసేయండి. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి డైరెక్ట్గా వేసి వయ్యారంగా అటు ఇటు తిప్పితే చాలు. ఇదంతా హంగామా అవసరమా బాబు గారు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తే వేసుకోవాలి కదా మరి. అలా ఏం లేదండి. యాక్చువల్లీ వెల్లుల్లి కారం ఉత్తది కూడా బాగుంటుంది, కానీ కొద్దిగా పోపు వేసుకుంటే అదేనండి తాలింపు. ఆహా, తినేటప్పుడు మీకు కనిపిస్తుంది స్వర్గం. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం మంట సిమ్లోనే పెట్టి చేసుకున్నాం కదా. స్టవ్ కట్టేసి ఇప్పుడు వెల్లుల్లి కారం ముద్దని ఇందులో వేసి ముద్దుగా స్పూన్తో కలిపేయండి. ఇలాగా నాకు తెలిసి ఇది చేసిన వెంటనే వితిన్ 30 minutes లో అందరూ అయిపోగొడతారు, అంత బాగుంటుంది. మీరు ఈ వెల్లుల్లి కారంని బెస్ట్ సర్వ్ అంటే రైస్లోకే, ఏ ఇడ్లీలోకో బొడ్లీలోకో కూడా చాలా బాగుంటుంది, కానీ దోశల్లోకి ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, ఉల్లికారం దోశ తెలుసా మీకు? ఉల్లిపాయ కారం కంటే ఈ వెల్లుల్లి కారంని ఒక్కసారి తగిలించి చూడండి. ఆ కారం నాలికకి తగిలిన తర్వాత ఈ పిచ్చెక్కిస్తా బాబీ గుర్తొస్తాడు. ఇది ఖాయం. బాబీ ఏది చెప్పినా కరెక్ట్ గా చెప్తాడు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టేసి మన పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చెక్కిస్తా బాబీ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో కొట్టేసేయండి. మీరు వండుకున్న రెసిపీలు ఫోటో కొట్టి నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్లుల్లి కారంతో రచ్చలేపండి ఇంకా. ఓకే, బాయ్.